కొన్నిసార్లు మన తల్లిదండ్రులు చేసిన నిర్ణయాలకి ఆ శాపము, ఆ నష్టము, ఆ తెగులు మన మీదకి రావచ్చు. బైబిల్ చూసినప్పుడు చూస్తాము, దేవుడు అంటాడు పితరుల దోషంని 3-4 తరాలు నేను తీసుకొస్తా. కానీ తర్వాత రాష్ట్రం చూస్తాం, అందులో ఎవడైనా సరే ఇదిగో నా తండ్రి పాపంలో నేను అంగీకరిస్తానికి ఇష్టపడతలేదు, నా తండ్రి పాపంలో నేను అంగీకరిస్తానికి ఇష్టం లేదు, నా తండ్రి పాపంని నేను ఏకీభవిస్తలేదు, నేను ఒప్పుకుంటున్నాను, నాకు అందులో సంబంధం లేదు, నా జీవిత విధానాన్ని మార్చుకుంటున్నాను. అక్కడ చూస్తే నీతి కార్యాలు చేయాలి, సత్క్రియలు చేయాలి. ఇట్ హ్యాస్ టు చేంజ్ ఆఫ్ లైఫ్ స్టైల్. జీవిత విధానాన్ని మార్చుకుని ఆ వ్యక్తి కానీ సరిగా బ్రతికితే, దేవుని ముందు ప్రకటిస్తే, దేవుడు అంటున్నాడు ఆ తండ్రి దోషాన్ని ఆ బిడ్డ మీదకి తీసుకురాను. పితరులు చేసిన కార్యాలకి మీ జీవితంలో అనిపిస్తే ఈరోజు చాలా మంది నీ జీవితం ఎందుకు ఇలా ఉందంటే మా నాన్న చేసిన కార్యాన్ని బట్టి అంటారు. ఇట్ ఈస్ ఈజీ టు బ్లేమ్. కానీ మనం చేసే నిర్ణయాలు బట్టి ఉంది మన జీవిత విధానం. జాగ్రత్త ఏమని కోరుకుంటున్నారు. మరలా చెప్తున్నానండి, జీవము, మరణము, ఆశీర్వాదం, శాపం మీ ముందు ఉంది. ఏది కావాలో కోరుకో. దేవుడు నాకు తెలియజేస్తుంది, భూమి ఆకాశం వాటి సాక్షులంట. నువ్వు చేసే నిర్ణయాన్ని బట్టే ఈ భూమి ప్రతిస్పందిస్తుంది, ఈ ఆకాశం ప్రతిస్పందిస్తుంది. నువ్వు కీడు విత్తినప్పుడు ఏమని ఉండదు, ఫలం ఉండదు, వాన ఉండదు, ఆశీర్వాదం ఉండదు. మేలు చేసినప్పుడు దీవెనలు కుమ్మరిస్తాడు దేవుడు.